దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. మౌనవ్రతం అనగా నిశ్శబ్దంలోని శక్తి సముపార్జన. 2026 నాటి సైంటిఫిక్ విశ్లేషణ. మిత్రులారా, మీ మెదడును పూర్తిగా రీసెట్ చేసే ఒక సులభమైన సాధన ఉందని మీకు తెలుసా? అది ధ్యానం కాదు, యోగా కూడా కాదు. అత్యంత సులభమైన మౌనం అనగా ఏమీ మాట్లాడకుండా ఉండటం. 2026 నాటి న్యూరో సైన్స్ పరిశీలనలు సూచిస్తున్నది ఏమిటి అంటే, మౌనం అనేది కేవలం మాటలు మాట్లాడటం ఆపటం మాత్రమే కాదు. అది మీ మెదడును తిరిగి సమతుల్యం చేసే ఒక గాఢ ప్రక్రియ. మౌనంగా ఉండటం అనేది ఒక బ్రెయిన్ టెక్నిక్. మౌనవ్రతం అంటే నిష్క్రియ కాదు, ఇది ఒక ప్రోయాక్టివ్ న్యూరో ప్రాక్టీస్. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్నది అధిక సమాచారం, అధిక శబ్దం, నిరంతర దృష్టి విచలనం. ఈ సెన్సరీ ఓవర్లోడ్ వలన మన మెదడు ఎప్పుడూ ట్రాన్స్మిట్ మోడులోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు మాట్లాడటం ఆపుతారో మీ మెదడు రిసీవ్ మోడ్లోకి మారుతుంది. మన మెదడులోని నిర్ణయాలు తీసుకునే ముఖ్య భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. మనం నిరంతరం మాట్లాడుతున్నప్పుడు ఇది అధికంగా పనిచేస్తూ ఉంటుంది, కానీ మౌనంలో ఇది చల్లబడుతుంది. కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నది ఏమిటి అంటే, మౌనంలో ఒత్తిడి తరంగాలు హై బీటా తగ్గి ప్రశాంతత తరంగాలు ఆల్ఫా తీటా పెరుగుతాయి అని. మౌనానికి ఫలితంగా స్పష్టమైన ఆలోచన, మెరుగైన నిర్ణయ శక్తి, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుంది. మనం మాట్లాడినప్పుడు మన శక్తి బయటకు వెళుతుంది, కానీ మౌనంలో అదే శక్తి లోపల నిలిచి ఒక అంతర్గత ప్రతిధ్వనిని అనగా ఇంటర్నల్ రెజోనెన్స్ ను సృష్టిస్తుంది. ఈ స్థితిలో మనస్సు నిశ్చలమవుతుంది, శరీరం సున్నితమైన స్పందనలను గ్రహిస్తుంది. సరిగ్గా ఈ స్థితిని ఋషులు ధ్యాన స్థితిగా పేర్కొన్నారు. వేద విజ్ఞానం ఏమి చెబుతుంది అంటే, మౌనం అనేది కేవలం శబ్దం లేమి కాదు, ఇది మీలోని చైతన్యాన్ని లోపలకు తిప్పే ద్వారం. ఆధునిక పరిశీలనలు కూడా సూచిస్తున్నాయి. నిశ్శబ్దంలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వలన అంతర్గత దృష్టి పెరుగుతుంది. ఈ స్థితిలో మనస్సు ఒక సున్నితమైన గ్రహణ యంత్రంలా మారుతుంది. మీ జీవితంలో మెరుగైన పరిస్థితుల కోసం ఇప్పుడు మీరు చేయవలసిన సాధన, రోజుకు కనీసం 30 నిమిషముల పాటు మీ ఫోను పక్కన పెట్టండి. మాటలు మాట్లాడకండి, కేవలం నిశ్శబ్దం పాటించండి. కేవలం మీ శ్వాసను మాత్రమే గమనించండి. ఈ క్రియ చేస్తున్నప్పుడు మీకు వివిధ ఆలోచనలు వచ్చినా వాటిని కూడా కేవలం గమనించండి. ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులలోనే మీకు ఈ అనుభవములు కలుగుతాయి. మొదటిది ఏకాగ్రత పెరుగుతుంది, రెండవది మనశ్శాంతి వస్తుంది, మూడవది అంతర్దృష్టి బలపడుతుంది. మిత్రులారా, మౌనం అనేది ఖాళీ కాదు, అది పూర్ణ శక్తి అయిన ఆది శక్తితో నిండిన స్థితి. బాహ్య శబ్దం నుండి అంతర్గత స్పష్టత వైపు, భౌతిక నిశ్శబ్దం నుండి ఆధ్యాత్మిక ఉన్నతి వైపు మీ ప్రయాణం వెంటనే ప్రారంభించండి. ఇదే దేవీ మార్గం. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరు కాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.